ప్రతి స్పర్శను గమనించుకుందాం. మన ముక్కులోకి వెళ్ళే గాలి యొక్క స్పర్శలు మన 2 రంధ్రముల నుండి చాలా క్లియర్‌గా వెళ్ళడం జరుగుతోంది. మన శ్వాస ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ సమయంలో మనం బ్లడ్ ప్రెషర్ పెరగడం జరుగుతుంది. ఎప్పుడైతే చక్కప్రాణాయామం కంప్లీట్ చేసుకున్నామో, బ్లడ్ ప్రెషర్ నెమ్మదిగా సహజ స్థితికి రావడం జరుగుతోంది. శ్వాస మీద ధ్యాస. పూర్తి ఎరుకతో ఉందాం. అద్భుతమైన సమయంలో సరస్వతి వేదికపై దేవీ దేవతలను ఆహ్వానించుకుందాం. పితృదేవతలను, స్తంభాల లోకవాసులను, సత్యలోకవాసులను, ఏంజెల్స్‌ను, ప్లీడియన్స్‌ను, కాస్మిక్ కాస్మిక్ లోకవాసులు, కాస్మోస్, ఆర్కిటోరియన్స్ ఎంతోమంది కాంతి స్వరూపులు అందరినీ ఆహ్వానించుకుందాం. శ్వాస మీద ధ్యాస. ఈ బ్రహ్మాండం నుండి వస్తున్న విశ్వశక్తి మన బ్రహ్మరంధ్రం నుండి మనలోకి రావడం జరుగుతోంది. ఎప్పుడైతే మన శ్వాసను గమనిస్తున్నామో, మన 2 కళ్ళు మూసుకొని మన శ్వాస యొక్క స్పర్శను గమనిస్తున్నామో, మనలో ఏ ఆలోచనలు రావు. అద్భుతమైన విశ్వశక్తి మన బ్రహ్మరంధ్రం నుండి మనలోకి రావడం జరుగుతోంది. మనలోకి ఆహ్వానించుకుందాం. ఈ బ్రహ్మాండం నుండి వస్తున్న అద్భుతమైన విశ్వశక్తి మన తల భాగమంతా నింపుకుంటున్నాం. బ్లూ కలర్‌లో ఉన్న లైట్ బ్లూ కలర్‌లో ఉన్న విశ్వశక్తి ఈ అనంత విశ్వమంతా వ్యాపించి ఉన్న విశ్వశక్తి ఈ ధ్యాన సమయంలో అమితంగా రావడం జరుగుతోంది. తల భాగం నుండి
భాగం. మన మెడ భాగం అంతా నింపుకుంటున్నాం. మన మెడ భాగం అంతా కొన్ని వేల నరముల యొక్క కలయికలు. అలాగే థైరాయిడ్ గ్రంథి ఏదైతే ఉందో, థై- విశుద్ధ చక్ర, థైరాయిడ్ గ్రంథి, ఈ అద్భుతమైన విశ్వశక్తి ఎప్పుడైతే నింపుకుంటున్నామో, మన గొంతు భాగం నుండి ఎప్పుడైతే క్రిందకు ప్రవహిస్తూ ఉందో, మన గొంతు భాగం అంతా పట్టినట్టుగా అనిపించటం, చిన్న నొప్పి పెట్టినట్టుగా అనిపించటం, ఈ విశ్వశక్తి ప్రవాహంతో మనలో వచ్చిన మార్పు, విశుద్ధ చక్ర శక్తివంతమవుతుంది, యాక్టివేట్ అవడం జరుగుతుంది. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వారికి ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది, పట్టినట్టుగా గొంతు భాగం అంతా పట్టినట్టుగా అనిపించటం, తల భాగం మత్తుగా బరువుగా అనిపించటం, అద్భుతమైన విశ్వశక్తితో మనం ఈ సమయంలో ఈ విశ్వశక్తితో మనం కళ్ళను శుద్ధి చేసుకుందాం. మన కళ్ళను గుండ్రంగా తిప్పుకుంటూ నెమ్మదిగా ప్రశాంతంగా ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు 15 సార్లు కానీ 20 సార్లు కానీ, ఆపరేషన్ చేసుకున్న వారు ఎవరో చేయవద్దండి. ఒక నెలలో ఆపరేషన్ చేసుకున్న వారు మాత్రం చేయవద్దు. దాని ముందుగా చేసుకున్న వారు అందరూ చేయొచ్చు. మన కళ్ళ రెటీనాలో రక్త ప్రసరణ, నాడీ మండలం, చిన్ని చిన్ని నరములు ఉంటాయి మన కళ్ళలో. మనం ప్రయాణించేటప్పుడు ఆ ధూళి కణముల వల్ల కానీ, లేదా మరి ఏ కారణముల వల్ల కానీ మన రక్త కణములు చెట్టటం కానీ, బ్లాక్స్ ఏర్పడటం కానీ, మన కళ్ళు ఎర్రబారడం కానీ అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాం. ఈ రక్త కణములు చెట్టటం ద్వారా మనలో వచ్చిన ఆ మార్పు, ఈ సమయంలో మనం ఏదైతే ఆ బ్లాక్స్ ఏర్పడి ఉన్నాయో, మన కంటి శుక్లంలో ఏర్పడడం, రెటీనా ప్రాబ్లమ్స్, నర్మల్ ఆప్టిక్ నర్వ్ ప్రాబ్లం రావటం, మన శరీరంలో ఏదైనా రక్తంలో మార్పు ఉన్నా కూడా ఆ బ్లాక్లు ఏర్పడడం జరుగుతుంటుంది. ఈ సమయంలో మన కళ్ళను గుండ్రంగా తిప్పుకోవడం ద్వారా మన నాడీ మండలం, కంటిలో ఉన్న నాడీ మండలాన్ని అంతా మనం శక్తివంతం చేసుకోవడం జరుగుతుంది, యాక్టివేట్ చేసుకోవడం జరుగుతుంది. నెమ్మదిగా ప్రశాంతంగా గుండ్రంగా తిప్పుకుందాం. కళ్ళని ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు ఒకసారి లెక్క అది. అలాగే 15 సార్లు కానీ 21 సార్లు కానీ ఎన్నిసార్లు చేసుకున్నా మనం సూర్యోదయ సమయ వేళ సూర్యుని లేలేత కిరణాలు చూసుకుంటూ కూడా చేసుకోవచ్చు. అలాగే సాయంత్రం సమయ వేళ, సూర్యాస్త సమయ వేళ కూడా సూర్యుని మనం తదేకంగా చూసుకోగలిగినప్పుడు ఆ సూర్యుని యొక్క లేలేత కిరణములు మన కంటి శుక్లములను, ఆ కంటి పొరను క్లీన్ చేయడం జరుగుతుంది. డి విటమిన్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఆ లేలేత కిరణములలో.
నెమ్మదిగా ప్రశాంతంగా తిప్పుకుంటున్నాం మా కళ్ళని. ఎక్కువ సార్లు కూడా చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ధ్యాన సమయంలో కూడా మనం ఇరుకుతూ ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు. ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు 8 దిక్కులా చూసుకుంటూ పైకి, క్రిందకి మూలలు, మూలలా తిప్పుకుంటూ నెమ్మదిగా ప్రశాంతంగా స్పీడ్‌గా తిప్పకూడదు. నెమ్మదిగా హాయిగా మూలలకు మనం కళ్ళు మూసుకొనే మన కంటి పొరలు శుద్ధి జరగటానికి, క్లీన్ అవ్వటానికి ఎక్కువగా మనం క్యారెట్ తినడం ద్వారా ప్రతిరోజు 2 క్యారెట్లు తినడం ద్వారా మనకు ఆ కంటి పొరను క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. మన కంటికి అద్భుతమైన శక్తినిచ్చే ఆ క్యారెట్ మన మెడ భాగం నుండి మన భుజములు, 2 భుజములు, మోచేతులు, మన చేతి వేళ్ళ గుండా అద్భుతమైన విశ్వశక్తి ప్రవాహం ఒక శక్తి, అద్భుతమైన విశ్వశక్తి మన చేతి వేళ్ళ గుండా గుండ్రంగా తిరుగుంటూ మన చేతి వేళ్ళు, మోచేతులు, భుజములు, ఎడమ భుజం నుండి కుడి భుజం, అలాగే మోచేయి, అలాగే మన వేళ్ళ గుండా ప్రవహిస్తుంటుంది. అద్భుతమైన శక్తి సృష్టింపబడుతుంది చక్రవాళయంలా. మన చేతులు 2 కూడా తిమ్మిరెక్కడం జరుగుతుంది ఈ సమయంలో. అధిక రక్త ప్రసరణలు, ఆ స్పర్శలు కూడా మనం గమనించవచ్చు. అద్భుతమైన విశ్వశక్తి. మన చేతులు 2 వేడిగా అనిపించటం, బరువుగా అనిపించటం, అలాగే మన భుజముల నుండి మన ఛాతీ భాగం మొత్తం, మన లంగ్స్, మన హార్ట్, ఛాతీ భాగం మొత్తం నింపుకుంటున్న విశ్వశక్తిని. బ్లూ కలర్‌లో ఉన్న విశ్వశక్తి మన మనోనేత్రంతో గమనించుకుందాం. మన ఛాతీ భాగం నింపుకున్నట్టుగా మనం గమనించుకుందాం.
అద్భుతమైన విశ్వశక్తితో మన హృదయ భాగం నుండి మన పొట్ట భాగం, లివర్, మన గ్రంథులు, రెటినల్ గ్రంథి, గాల్ బ్లాడర్, అలాగే మన ప్రేగులు, జీర్ణాశయ వ్యవస్థ, మన రెండు కిడ్నీస్, మన పొట్ట భాగం పూర్తిగా విశ్వశక్తి నింపుకుంటున్నాం. ఎవరికైతే అల్సర్ ఉంటుందో, కడుపు నొప్పి, కడుపు మంట ఉంటాయో, ఈ సమయంలో ఈ విశ్వశక్తితో అక్కడ శుద్ధి జరుగుతుంది, కదలిక మొదలవుతుంది. ఆ శక్తి ప్రవాహంతో, విశ్వశక్తి ప్రవాహంతో మనలో వస్తున్న మార్పు, మనలో శుద్ధి జరుగుతుంది. అద్భుతమైన విశ్వశక్తితో మనం పొట్ట భాగం నుండి మన నడుము భాగం, ఉత్తికడు ప్రాంతం అద్భుతమైన విశ్వశక్తి నింపుకుంటున్నాం. లోకలిలో ఉన్న విశ్వశక్తి మన శరీరం అంతా నింపుకుంటున్నాం. ఈ అద్భుతమైన సమయము మన ఆత్మస్వరూపం మనలో నిప్పులా దాగి ఉన్న మన ఆత్మస్వరూపం ఎప్పుడైతే మన విశ్వశక్తి నింపుకుంటున్నామో, మన ఆత్మస్వరూపం ఆత్మానందంతో, హృదయానందంతో కదలిక మొదలవుతుంది. ఎప్పుడైతే మనం నిశ్చలంగా కూర్చొని మనం గమనించుకోగలుగుతున్నామో, ప్రతి స్పర్శను గమనించుకోగలుగుతున్నామో, మనలో కదలికలు గమనించుకోవచ్చు. శ్వాస మీద ధ్యాస.
ఈ అలజడి లేదు మనలో. పూర్తి ఎక్కుతూ ఉందాం. చాలా ప్రశాంతంగా ప్రతి స్పర్శను గమనించుకుంటూ మనం మనలోకి మన ప్రయాణం శ్వాసే మన దైవం, శ్వాసే మన గురువు. మన గురువు మనలోనే ఉన్నాడు. అద్భుతమైన విశ్వశక్తితో మనం సంకల్పములు, ప్రపంచ శాంతి, విశ్వశాంతి, మన మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం, అద్భుతమైన మన సంకల్పములు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మన చుట్టూ ఉన్న సంఘం అందరూ బాగుండాలి. అందరూ సంతోషంగా, ఆనందంగా గడిపే అద్భుతమైన ఈ ధ్యానం ద్వారా మనం అమితమైన శక్తిని తీసుకుంటూ చిరునవ్వుతో మనం ఈ బ్రహ్మముహూర్త సమయంలో అద్భుతమైన విశ్వశక్తి మన నడుము భాగం నుండి మన తొడలు, మన మోకాళ్ళ వరకు, అలాగే మన మోకాళ్ళ నుండి మన పిక్కలు, మన పాదముల వరకు మన శరీరం అంతా నింపుకుంటున్నాం. శారీరక శుద్ధి, మానసిక ప్రశాంతత, అమితమైన శక్తిని ఎప్పుడైతే తీసుకుంటున్నామో మనలో నరము శక్తివంతమవుతుంది. ఆ నరములు మనలో ఉన్న అవయవములు శరీరంలో దాగి ఉన్న అవయవములు, మన లంగ్స్, మన హార్ట్, అలాగే మన బ్రెయిన్, మన కళ్ళు, మన చెవులు, మన నోరు, మన నాలిక, మన పళ్ళు, మన కళ్ళు, మన మెడ భాగం, వాక్క్షేత్రం, అలాగే మన లంగ్స్, మన హార్ట్, మన లివర్, గ్రంథులు, ఎడ్రినల్ గ్రంథి, ప్యాంక్రియాస్ గ్రంథి, ప్రోస్టేట్ గ్రంథి, పీనియల్ గ్రంథి, థైమస్ గ్రంథి, అలాగే మన గాల్ బ్లాడర్, మన పొట్ట భాగంలో ఉన్న మన ప్రేగులు, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, అలాగే మన జీర్ణ వ్యవస్థ,
అలాగే మన 2 కిడ్నీస్, మన జననేంద్రియములు, మన యూరినరీ ట్రాక్ట్, ఇలా ప్రతి అవయవము ఈ బ్రహ్మముతో సమయంలో నిత్యమైన శక్తి తీసుకుంటూ ఈ నరములో ప్రవహిస్తున్న శక్తి, అలాగే ఆ రక్త ప్రసరణ ప్రతి అవయవానికి అందుతుంది. శక్తివంతం అవ్వడం జరుగుతుంది. ఎటువంటి బ్లాక్ ఉన్నా ఈ సమయంలో ఆ బ్లాక్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ధ్యానం సర్వరోగ నివారణి. ఏ రూపంలో మనం రోగ నిరా రోగంను నివృత్తి చేసుకుంటాము. తెలియకుండానే మన శరీరంలో ఎన్నెన్నో రోగములు ఉండవచ్చు. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం తినే ఆహారం వల్ల గాని, మన చేతల వల్ల గాని, రక్త ప్రసరణలో మార్పుల వల్ల గాని, మన నాడీ మండలంలో ఎక్కడైనా బ్లాక్స్ కూడా ఏర్పడవచ్చు. ఈ వ్యవస్థ వల్ల మన శరీరంలో ఉన్న అవయవములకు సరియైన రక్త ప్రసరణ అందకపోవటం ద్వారా ఆ అవయవము సరిగా పని చేయకపోవడం ద్వారా మనలో అనారోగ్య సమస్యలు రావచ్చు. అలాగే మన తినే ఆహారపు అలవాట్లలో కూడా సమయపాలన లేకపోవటం, లేదా ఎక్కువగా మసాలా తినటం, వేడి వస్తువులు తినటం, సరియైన తిండి లోపం వల్ల కూడా మనకి అనారోగ్య సమస్యలు రావడం జరుగుతుంది. ఈ అద్భుతమైన సమయంలో సరియైన ధ్యాన సాధనతో అద్భుతమైన విశ్వశక్తితో ఎటువంటి అనారోగ్య సమస్య వచ్చినా కూడా మనం అద్భుతమైన విశ్వశక్తిని తీసుకుంటూ సరియైన రక్త ప్రసరణ ప్రతి అవయవానికి అందించుకుంటూ బ్లాక్స్ ఓపెన్ చేసుకుంటూ నాడీ మండలంలో ఎక్కడైనా బ్లాక్ ఏర్పడి ఉంటే ఆ బ్లాక్‌ను ఓపెన్ చేసుకుంటూ అనారోగ్య సమస్యల నుండి దూరం అవ్వడం జరుగుతుంది. క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. అద్భుతమైన నాడీ వ్యవస్థలో మార్పు మన శారీరక శుద్ధి చేస్తుంది. ఏదైతే కృత జన్మల నుంచి వస్తూ ఉంటాయో కర్మలు, కృత జన్మ యొక్క కర్మలు వ్యాధి రూపేణా పీడితాన్. చిన్న చిన్న కర్మలు, చిన్న చిన్న పాపములు, చిన్న చిన్న రోగములు, పెద్ద పెద్ద పాపములు, పెద్ద పెద్ద కర్మలు, పెద్ద పెద్ద రోగములు.
మనం చేసే కర్మలతో మన శరీరంలో కూడా అనారోగ్య సమస్యలు రావడం జరుగుతుంది. ఒక్కొక్క కర్మ ఒక్కొక్క అవయవ లోపం రావడం జరుగుతుంది. మానసిక స్థితిని మారుస్తుంది. శారీరక స్థితిని మారుస్తుంది. మన శరీరం 7 పొరలుగా 7 లేయర్స్ 7 జన్మల యొక్క బంధం. ఈ జన్మ నుండి చివరి 7 జన్మలు ఏ ఏ జన్మ ఏ రూపంలో వచ్చి ఉన్నాము, ఏ కర్మలు చేసి ఉన్నాము, అనుభవములు తీసుకోవడానికి వచ్చున్నామో ఈ కర్మ భూమిపై మన సంకల్పములు, సత్సంకల్పములు మన కృతజన్మ యొక్క అనుభవములే, కృతజన్మ యొక్క అనుభూతులే ఈ జన్మకు మూలం. ప్రతి జన్మలో ఏదైతే లోపములతో పుట్టి ఉన్నామో, ఏదైతే కష్టము, నష్టము, దుఃఖము, సంతోషం, బాధలు, ఆనందములు, షడ్రుచుల కలయిక జీవిత సత్యం. ఎప్పుడైతే మనం క్రిత జన్మలో శరీరంని వదిలిపెట్టి వెళ్ళినామో ఉన్నత లోకములలో మన లోపములు, లాభములు, నష్టములు, దుఃఖములు, కష్టములు, ఆనందములు, బంధములు అన్నీ నెమరు వేసుకుంటాం. ఒక్కొక్కటిగా మా గుర్తుకు తెచ్చుకుంటూ ఆ లోపముల నుండి, కష్టం నుండి కొత్త కొత్త అనుభూతులు పొందుతూ, కొత్త కొత్త అనుభవములు మనం పొందుతూ ఏదైతే మనకు కష్టం అనిపించున్నామో, ఏదైతే సుఖాన్ని అనిపించున్నామో మన లోపములను గుర్తుకు తెచ్చుకుంటూ ఆ జన్మలో వచ్చిన కష్టం మరు జన్మలో రాకూడదనుకుంటూ మనం ఒక మంచి సంకల్పం చేసుకుంటూ మన జీవితాన్ని, మరు జన్మ యొక్క జీవితాన్ని మనం సృష్టించుకుంటూ ఉంటాం. పూర్ణాత్మ యొక్క బలముతో, పూర్ణాత్మ యొక్క శక్తితో మన జీవితాన్ని మనం సృష్టించుకుంటూ ఉన్నత లోకవాసుల యొక్క అనుభవములను తీసుకుంటూ వృత్తిరీత్యా, మన లోపముల రీత్యా కొత్త కొత్త పాఠములు ఉన్నత లోకములలో ఉన్నత లోక వాసులతో వారి దగ్గర నేర్చుకుంటాం పాఠములు.
గుణపాఠములు, అలాగే మన లోపములు, ఎక్కడెక్కడ మనం వీక్‌గా ఉన్నాం, బంధముల రీత్యా, గౌరవ మర్యాదల రీత్యా, ఏ ఏ అవమానములు పొందామో, ఇతరుల ద్వారా ఏదైతే కష్టపడ్డామో, లేదా మన స్థితి రీత్యా ఏదైతే కష్టములు అనిపించామో, వృత్తిరీత్యా మనం ఏదైతే అనుభవం గడించుకున్నామో, ఎన్నెన్నో పాఠములు, గుణపాఠములు, అవన్నీ ఒక్కొక్కటిగా మనం జ్ఞప్తికి తెచ్చుకుంటూ, ఆ లోపములన్నీ సరి చేసుకుంటూ, కొత్త కొత్త పాఠం నేర్చుకుంటూ ఉంటాం ఉన్నత లోకములలో. ఉన్నత లోకవాసులు మనకంటే అనుభవ రీత్యా ఉన్నవారు. గ్రేట్ సోల్స్. సంగీత అనుభవం, ఇంకా ఏ ఏ వృత్తి రీత్యా, వృత్తుల ద్వారా మనం నేర్చుకోవటం. డాక్టర్ వృత్తి గాని, లాయర్ వృత్తి గాని, ఇంజినీర్ వృత్తి గాని, రాజకీయ వృత్తి, ఇంకా ఏ ఏ రకములుగా, ఏ ఏ సంపాదనతో, ఏ ఏ కృత జన్మలో ఆ వృత్తిరీత్యా వచ్చిన అనుభవములు, మన లోపములు సరిదిద్దుకుంటూ ఒక కొత్త జన్మకు రూపకల్పన చేసుకుంటూ ఉంటాం ఉన్నత లోకములలో. పూర్ణాత్మ అద్భుతమైన శక్తి. పూర్ణాత్మ యొక్క సంకల్పంలో పూర్ణాత్మతో మనం పూర్ణాత్మలో కలిసి ఉన్న మన ఆత్మస్వరూపం. 7 జన్మల అనుభవములు, ఎన్నో లోకములలో, కోటాను కోట్ల లోకములు, ఆ ఉన్నత లోకములలో మన పితృదేవతల యొక్క అనుభవములు, మన లోపములను మనం గుర్తించుకుంటూ కొత్త కొత్త వృత్తులను నేర్చుకుంటూ మరో జన్మకు మనం డిజైన్ చేసుకుంటూ ఉంటాం. నేను నెక్స్ట్ జన్మలో రాబోయే జన్మను తీసుకుంటూ మన లోపములన్నీ, కృత జన్మ యొక్క లోపములన్నీ సరిదిద్దుకోవటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఉన్నతముగా జీవించుకోవటానికి మనం డిజైన్ చేసుకుంటూ ఉంటాం. సరియైన సంకల్పములు చేసుకుంటూ, నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఉన్నత స్థితిలో ఉండాలి, డబ్బు సంపాదన ఉండాలి, డబ్బు నా దగ్గరే ఉండాలి, ఇలా ఎన్నో రకముల కోరికలతో, బలీయమైన కోరికలతో
పూర్ణాత్మ నుండి మనం మన శక్తిని తీసుకుంటూ మరో జన్మ కోసం మనం వెయిట్ చేస్తూ ఉంటాం. ప్రతి జన్మకు అర్హత ఉంటుంది. అర్హత లేనిది, బలీయమైన కోరిక లేనిది, సరి అయిన సంకల్పం లేనిది మరు జన్మకు మనకు అవకాశం ఉండదు. అవకాశం కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే ఉన్నత లోకవాసులు మన వంశ పారంపర్యంగా వస్తున్న మన కుటుంబ సభ్యుల కోరికలు, మన వయసు పెరిగే కొలది మన వ్యవస్థలు మారుతూ ఉంటాయి. పుట్టిన దగ్గర నుండి బాల్య రూపం, చిన్ని బాలుడుగా, చిన్ని పాపగా, ఏమీ తెలియని వయసు, అప్పుడప్పుడే నడకలు నేర్చుకున్న వయసు, దాని తర్వాతగా పరిగెట్టే వయసు, బాల్యావస్థ, యుక్త వయసు, వృద్ధాప్యం. ఇలా ఒక్కొక్క వయస్సు కాలములో మనం ఒక్కొక్క వయసులో ఒక్కొక్క అనుభవములు, మన లోపములు, మన దుఃఖములు, బాధలు, ఏ ఏ లోపముతో ఉన్నామో మనకి ఏది వ్యవస్థలలో మన కష్టములు, దుఃఖములు, బాధలు మన జీవిత గమనాన్ని సాధించలేని లోపములు నిజ జన్మ యొక్క మన బంధముల రీత్యా, మన కుటుంబ సభ్యుల ప్రేమను, ఆప్యాయతలను, అనురాగములను మనం చూడలేకపోయినా, ఎటువంటి కష్టమైనా, ఎటువంటి బాధ అయినా ఎవరెవరి కలయికలు మనం లోపములు ఉన్నాయో, ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగములు
కష్టం, నష్టం, దుఃఖం, సంతోషం, షడ్రుచుల కలయిక మన జీవిత సత్యం. కుటుంబ బంధముల రీత్యా మన కోరికలు మారుతూ ఉంటాయి. మన స్థితిని బట్టి మన కోరికలు మారుతుంటాయి. నడిచి వెళ్ళేవాడు సైకిల్ కావాలని కోరుకుంటుంది. సైకిల్ మీద వెళ్ళేవాడు బండి కావాలని కోరుకుంటుంది. బండి మీద వెళ్ళేవాడు కారు మీద వెళ్ళాలని కోరుకుంటుంది. కారు మీద వెళ్ళేవాడు ఫ్లైట్‌లో వెళ్ళాలనుకుంటాడు. ఫ్లైట్ మీద వెళ్ళేవాడు సొంతం చేసుకోవాలనుకుంటాడు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరికలు, లోపం మనం చేయలేకపోతాం. మన స్థితి రీత్యా మనం దాన్ని చేరుకోలేకపోతాం. అలాగే మన బంధ లోపములు మన కుటుంబంలో భార్య బంధంలో లోపం, భర్తల లోపములు, అనుబంధములు, ఆప్యాయతలు, ప్రేమలు, బిడ్డల వల్ల ప్రేమ పొందడం లేదా పొందలేకపోవటం, కొడుకు ప్రేమను పొందలేకపోవటం, కొడుకుని మనం చూడలేకపోతాం. ఆడబిడ్డలతోటే ఉండడం లోపం ఉంది అక్కడ. కొడుకుంటే కూతురు, కూతురుంటే కొడుకు లోపములు. మన కష్టం అది. తీపి కోరికలు, డబ్బు సంపాదన రీత్యా కోరికలు. లేని దాన్నే మనం ఎక్కువగా లోపముగా, కష్టముగా ఆ కోరికలు మనల్ని వెంటాడుతూ జీవితంలో నైరాశ్యంను ఏదైతే మనం అతి కష్టంగా అనిపిస్తోందో అది నైరాశ్యంతో మనం వైరాగ్యంతో ఆ లోపములన్నీ తలుచుకుంటూ జీవితాన్ని మనం గడిపేస్తూ ఉంటాం. ఈ కోరికలన్నీ మరు జన్మకు మన రూపకల్పన జరుగుతుంది. ఎప్పుడైతే మనం పూర్ణాత్మతో అనుసంధానమే ఉన్నామో ఈ కోరికల రీత్యా మనం మన తల్లిదండ్రులను, మన అన్నదమ్ములను, మన అక్క చెల్లెలను, బంధుమిత్రులు, సంఘం, మనం ధనిక, పేద ఇలా ఎన్నో కోరికలన్నీ జ్ఞానవంతులుగా, విజ్ఞానవంతులుగా, ధైర్యవంతులుగా ఎన్నెన్నో లోపములతో సరిచేసుకుంటూ కొత్త జన్మకు రూపకల్పన పూర్ణాత్మ యొక్క శక్తితో మనం సరియైన మన సంకల్పంతో, బలీయమైన సంకల్పంతో మన కొత్త జన్మను మనం డిజైన్ చేసుకుంటూ ఉంటాం. ఉన్నత లోకములలో కొత్త జన్మకు లోపములను నేర్చుకుంటూ ఎలా అధిగమించాలి?
అని ఒక పాఠంలో నేర్చుకుంటూ ఉంటాం. ఒక జన్మకు ఒక సత్కార్యములు, ఒక జన్మ తీసుకున్నామంటే ఈ జన్మలో మనం చేయవలసిన సత్కార్యములు, మన జీవిత గమనం నివురుగప్పిన నిప్పులా మన మాయ రూపంలో మన తెలియకుండానే మన వెంటాడుతూ ఉంటుంది మన జీవిత గమనం. అసలు ఎందుకు వచ్చాం? ఈ కర్మభూమిపై ఎందుకు వచ్చాం? ఏం చేయటానికి వచ్చాం? స్వధర్మం, సంఘధర్మం, కుటుంబ ధర్మములు. సంఘములకు మనం ఏం చేయాలి? కుటుంబములకు ఏం చేయాలి? ఏం చేయగలం? స్వధర్మంగా మనం ఏం నేర్చుకోవాలి? ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన మన రచన, మన జీవిత రచనలు, మన రాతలు, మన రచనలే మన రాతలు. కొత్త జన్మలు పూర్ణాత్మ యొక్క శక్తితో మనం మరు జన్మ మళ్ళీ కొత్త జన్మ తీసుకోవడానికి ఎవరైతే బంధముల రీత్యా మనల్ని కోరుకుంటూ ఉంటారో, నాకు ఇటువంటి భర్త కావాలి, ఇటువంటి భార్య కావాలి, ఇటువంటి అన్నదమ్ముడు కావాలి, ఇటువంటి అక్క చెల్లెలు కావాలి. ప్రతి జన్మ యొక్క లోపములు మన కొత్త సృష్టి మరు జన్మ మంది. వారి నుండి వచ్చిన అభ్యర్థనలు, మన కోరికలు. ఎస్, మన తల్లిదండ్రులు మనం ఎంచుకుంటాం కొత్త జన్మలో. అక్క చెల్లెలు ఎంచుకుంటాం, అన్నదమ్ములు ఎంచుకుంటాం, మన చుట్టూ ఉన్న వారిని ఎంచుకుంటాం. ఈ డిజైన్ చేసుకుంటూ పూర్ణాత్మ యొక్క శక్తితో, ఎస్, నేను ఈ తల్లిదండ్రులు ఎంచుకున్నాను, నాకు వీరు కావాలి, ఈ కుటుంబం నాకు కావాలి, ఈ సంపద నాకు కావాలి, ఈ బంధములు నాకు కావాలి, ఈ అనుభవం నాకు కావాలి. నేను నేర్చుకుని ఉన్నాను, ఈ పైలోకంలో నేర్చుకుని ఉన్నాను, దీని అనుభవాలన్నీ నేను తెలుసుకోవాలి. నా సంకల్పము, సత్సంకల్పం ఏదైతే ఉందో సంఘానికి, దేశానికి, ఇలా మన చేత ఏదైనా సత్కర్మలు చేయడం కలగడం మన జీవిత గమనం. ప్రతి ఒక్కరికి, ప్రతి జీవికి ఒక మంచి సంకల్పం ఉంటుంది, జీవిత గమనం ఉంటుంది. శరీర బాధ్యతలు, సంఘ బాధ్యతలు, ఈ విశ్వం, ఈ విశ్వానికి మనం ఏం చేయగలము? సిద్ధ పురుషులుగా, సత్పురుషులుగా
లేదా ఒక మహర్షులుగా, ఒక జ్ఞానిగా, ఒక అద్భుతమైన శాస్త్రవేత్తగా మన యొక్క సంకల్పం ఎన్నో రకములుగా ఎన్నెన్నో సంకల్పంతో మన బాధ్యతతో ఈ కర్మ భూమిపై మనం తిరిగి జన్మ తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే జన్మ తీసుకున్నామో మరలా అయ్యే తప్పులు, లోపములు, కష్ట నష్టములు, బాధలు, దుఃఖములు మన డిజైనే కాదు, మన అమ్మ నాన్న డిజైన్, వారి యొక్క కర్మల వల్ల కూడా మనం, మన అన్నదమ్ముల యొక్క డిజైన్, అక్క చెల్లెల యొక్క డిజైన్, ఆల్రెడీ మనకంట ముందే పుట్టి ఉన్న వారి డిజైన్ మనల్ని శాసిస్తూ ఉంటుంది. ఇంతటి వారికైనా, ఇంతటి మహోన్నత స్థితిలో ఉన్న వారికైనా ఈ కష్ట నష్టములు, బాధలు, దుఃఖములు అన్నీ వెంటాడుతూనుంటాయి. మన గమనాన్ని మారుస్తుంటుంది. ఆనందం, దుఃఖం, అనురాగం, ప్రేమ, ద్వేషం అన్నీ షడ్రుచులు మరలా కొత్త కొత్తగా వెంటాడుతుంటాయి. కొత్త కొత్త అనుభవం నేర్పుతూ ఉంటాయి. లోపములు ఎత్తి చూపుతూ ఉంటుంది. మన మనసు ఆ లోపములననే తలుచుకుంటూ తలుచుకుంటూ ఉన్నత లోకములలో మనం ఏదైతే సాధించాలని వచ్చి ఉన్నామో మరలా తిరిగి అది సాధించలేకుండా మనం సాధించలేకపోతున్నామనే బాధతో, దుఃఖంతో మరలా మరలా కొత్త ప్రయత్నం, జీవిత సత్యం, అద్భుతమైన పాఠములు, గుణపాఠములు మరలా మరలా నేర్చుకుంటూ ఉంటాం. ఈ కర్మ భూమిపై మన లోపములన్నీ ఎత్తి చూపుతుంటారు ఇతరులు, మన చుట్టూ ఉన్న సంఘం. అది ఎటువంటి సమస్య అయినా ఒక లోపమే. మన ప్రేమను కోల్పోవడం లోపం. మన ధనము కోల్పోవటం లోపం. వాహనం కోల్పోవటం లోపం. వృత్తిని కోల్పోవటం లోపం. ఆరోగ్యాన్ని కోల్పోవడం లోపం. ఇలా ఎన్నో రకములుగా మరలా కొత్త కొత్త అనుభవములతో కాలగమనం మారుతుంటుంది. మన చుట్టూ ఉన్నవారు ఇంకా శక్తివంతములుగా అవడం జరుగుతుంది. మన శక్తి లోపం మనకు క్లియర్‌గా తెలుస్తూ ఉంటుంది. మన బాధలు మరలా కొత్త కొత్త బాధలు. విరహం, వేదన మరలా కొత్త ధ్యేయాన్ని తెలుపుతుంటుంది. ఈ జన్మ వద్దు, కొత్త జన్మ కావాలి. మరలా, మరలా లోకములు ఇవన్నీ కూడా అద్భుతమైన ఈ గమనం, మన ఈ జీవిత గమనం. మన రాతను రాచుకునే వచ్చున్నాం. అద్భుతమైన రాతను రాసుకొని వచ్చున్నాం. తిరిగి మరలా అయ్యే లోపములు కనిపిస్తూ ఉంటాయి. ప్రతి జన్మ యొక్క లోపములు మనకి అనారోగ్య సమస్యలను మాత్రమే ఎక్కువగా తీసుకురావడం జరుగుతుంది.
జన్మ యొక్క పాపకర్మలనే ఈ జన్మలో మనం అనుభవిస్తూ ఉంటాం. పదే పదే అవే మనకి జ్ఞప్తికి వస్తూ ఉంటాయి. ఏ కర్మ చేశానో, ఈ కర్మలో ఉన్నాను, ఈ బాధలో ఉన్నాను అనిపిస్తా ఉంటుంది. అద్భుతమైన జీవిత సత్యం. ఎప్పటికప్పుడే ఏ జన్మకు ఆ జన్మకే లోపములు. అయ్యే అద్భుతమైన అనుభవములు. మన గమనాన్ని మారుస్తుంది. మన ఉన్న స్థితిని మారుస్తుంది. మళ్ళా కొత్త కొత్త అన్వేషణలు, కొత్త కొత్త కోరికలు అప్‌గ్రేడ్ అవుతూ ఉంటాయి మన కోరికలు. క్రిత జన్మలో సైకిల్ ఉన్నవా ఇప్పుడు వాహనం ఉంటుంది. బండున్నవాడికి కారు వస్తుంది. విమానం రాదు. అది లోపం. విమానం ఎక్కలేం. ఈ లోపం. అన్నదమ్ములుంటారు. ప్రేమ ఉండదు. అక్కచెల్లుంటారు. ప్రేమ ఉండదు. భర్త ఉంటాడు. ప్రేమ ఉండదు. భార్య ఉంటది. ప్రేమ ఉండదు. కొడుకుంటాడు. ప్రేమ ఉండదు. కూతురుంటాది. ప్రేమ ఉండదు. కూతురి వల్ల కష్టం. కొడుకు వల్ల కష్టం. అల్లుడి వల్ల కష్టం. కోడలు వల్ల కష్టం. మనమడు, మనమరాలు అద్భుతమైన పాఠములు. వారి యొక్క డిజైన్ బట్టి మన కర్మలు కూడా మొదలవుతుంటాయి. మనమే కాదు వారు డిజైన్ చేసుకొని వచ్చుంటారు. నాకు తాత ఇలా ఉండాలి, అక్క ఇలా ఉండాలి, అన్న తల్లిదండ్రులు ఇలా ఉండాలి. అద్భుతమైన ఈ డిజైనింగ్ అంతా ఒక అల్లికలు. ఒక నెట్ వలె ఒకదానికొక అనుసంధానమై ఉంటాయి. మన డిజైన్. ఎంతో ఉన్నత ఆశలతో మనం ఈ జన్మ తీసుకుని ఉంటాం. ఆ ఉన్నత ఆశలన్నీ కూడా ఒక్కొక్క భాగంలో ఒక్కొక్కరి దగ్గర మన లోపమును ఎత్తి చూపుతుంటుంది. మన వీక్‌నెస్‌ని ఎత్తి చూపుతుంటుంది. సాధించలేకపోతాం. హ్మ్. అనుభవించలేకపోతాం. ఆనందాన్ని పొందలేకపోతాం. మళ్ళా కొత్త కొత్త కోరికలు. అద్భుతం ఈ డిజైన్. ఎంత కాల నిర్ణయం. పూర్ణాత్మ అన్నీ గమనిస్తూ ఉంటుంది. నవ్వుకుంటుంది. ఈ లోపములన్నీ కూడా, బాధలన్నీ కూడా మళ్ళా కొత్త ఆలోచనలు, కొత్త రచనలు. అద్భుతం ఈ సృష్టి. మనమే సృష్టించుకుంటున్నాం అనుకుంటాం. సృష్టికి ప్రతి సృష్టి ఉంటుంది. కొత్త కొత్త పాఠములే. అద్భుతమైన ఈ జీవిత గమనం, కాలచక్ర గమనం అన్నీ నేర్పుతూ ఉంటుంది మనకి. మాయ, అద్భుతమైన మాయా ప్రపంచం ఇది. అద్భుతమైన పాఠములు. ఈ జన్మకు ధన్యవాదములు. ఈ సృష్టికి ధన్యవాదములు. ఈ ప్రకృతికి ధన్యవాదములు. పూర్ణాత్మకు ధన్యవాదములు. అలాగే మనతో ఉన్న వారందరికీ ధన్యవాదములు. ఇప్పుడు మన మన లోపములన్నీ మనం
డిజైన్ చేసుకుందాం. మన బాధ్యతలన్నీ డిజైన్ చేసుకుందాం. మన బంధములన్నీ డిజైన్ చేసుకుందాం. అద్భుతమైన సృష్టి మన సంకల్పం, సత్సంకల్పం. కొత్త కొత్త ఆలోచనలతో మనం అద్భుతం ఈ సృష్టి. ఒక కథ రూపంగానో, ఒక కళ రూపంలోనో మనకు కనిపిస్తూ ఉంటుంది మన డిజైన్. అద్భుతం. ఈ సృష్టి అంతా అద్భుతం. ఈ రచన అంతా అద్భుతం. మన రాత. అన్ని గమనించుకుంటూ సత్యాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఎందరెందరో మహానుభావులు, వారందరి నుండి మన పాఠములు. అందరూ అదే రీతిలో వచ్చిన వారు, అదే రీతిలో వెళ్ళిన వారు. పునరపి జననం, పునరపి మరణం. మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాం, మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాం. ఇది సత్యం అని ఈ జీవితం. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం. ఇహ సంసారే బహుదుస్తారే, కృపయా పారే పాహి మురారే. అద్భుతం. మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ మరణించటం, మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో నివసించడం. ఈ సంసారం అనే నావను దాటడానికి చాలా కష్టమైన ఆ చక్కెర బృందంలో జీవిస్తూ ఉంటాం. ఈ పూర్ణాత్మను మళ్ళీ మళ్ళీ మనం కోరుకుంటుంటాం. ఓ భగవత్ స్వరూపం, నన్ను కాపాడు అనుకుంటాం. అద్భుతమైన సత్యం, మన జీవిత సత్యం. ఇంతటి వారికైనా, ఇంతటి ఉత్కృష్ట వారికైనా, ఉన్నత స్థానంలో ఉన్న వారికైనా ఇదే సత్యం, ఇదే రాత. ఆ సత్యాన్ని గమనించుకుంటూ మనం ఈ సమయంలో ఒక మంచి ఆలోచనతో ఆ దుఃఖం, బాధలు అన్ని వదులుకుంటూ ఉన్నత ఆలోచనలతో
ఉన్నత సంకల్పములతో ఈ సంసారం అనే నావ నుండి మనం ఎల్లప్పుడూ ఉండే ఈ కష్టాలు, బాధలు, నష్టములు గమనించుకుంటూ ఒక మంచి ఆలోచనతో ప్రతి ఒక్కరికి ప్రేమను పంచుతూ, ఆప్యాయతలను పంచుతూ, లోపములను ఎత్తి చూపకుండా, నష్టపోయాను అని గమనించకుండా ఇదే సత్యం. ఎవరికైనా ఇదే సత్యం. ఎంతటి వారికైనా ఇదే సత్యం. నేనే అనుభవిస్తున్నాను. నేనే ఈ కష్టంలో ఉన్నాను. అందరూ బాగున్నారు అనే కంటే, ఉన్న స్థితిని గమనించుకుంటూ, ఉన్నతిలో మనం ఆనందాన్ని పొందుదాం. ఈ సంసారమనే నావలు ప్రశాంతమైన ఆ కడలిలో జీవిత సత్యాన్ని తెలుసుకుంటూ, మనలో ఉన్న లోపములను ఎత్తి చూపకుండా, ఎదుటి వ్యక్తిలో ఉన్న లోపములతో మనం ఉన్నది లేనట్టుగా భావించడం, ఉన్న దానితో సంతృప్తి చెందడం, అడ్జస్ట్‌మెంట్. యెస్. ఆ సత్యాన్ని గమనించుకుంటూ, మనం మన డిజైన్ మార్చుకుందాం. మన సంకల్పాన్ని మార్చుకుందాం. యెస్. యద్భావం తద్భవతి. మన భావములను మన గమనాన్ని మార్చుకుందాం. సత్ప్రవర్తనతో, మంచి ఆలోచనతో
ఓకే. ఓకే. మాస్టర్స్. ఓకే అండి. రిలాక్స్. ఓకే. ఓకే. మాస్టర్స్. ఓకే అండి. రిలాక్స్. 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 ధ్యాన స్థితి నుండి నార్మల్ స్థితికి వస్తున్నామండి. రిలాక్స్. 5, 4, 3, 2, 1, 0. ఓకే. ఓకే. మాస్టర్స్. ఓకే అండి. చేతులు వెళ్ళిపోయి కలవ పెట్టుకుందాం. రెండు చేతులు చూసుకుంటూ నెమ్మదిగా కలుపుదాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.